హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ షోల్డ్ బి యూట్యూబ్ ఛానల్. నిన్నటి వీడియోలో కార్తీక పురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు కార్తీక పురాణంలో 14వ అధ్యాయం. ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యకు పెండ్లి చేయుట. మరలా వశిష్ఠులు వారు జనకుని దగ్గరగా కూర్చోబెట్టుకొని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలేను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగేది. ఓ రాజా, కార్తీక మాస పౌర్ణమి రోజున వృషోత్సర్జన చేయుట, శివనామమగు సాలగ్రామమును దానం చేయుట, ఉసిరికాయలను దక్షిణతో దానము చేయుట మొదలగున కార్యములు చేయుట వలన వెనుకటి జన్మమందు చేసిన పాపములు నశింపు చేసుకొందరు. కార్తీక పౌర్ణమి రోజున ఆబోతునకు అచ్చు వేసి ఆవు పెయ్యకు వివాహం చేసిన వారికి 1,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలు తమ వశమం దెవ్వడు ఆబోతునకు అచ్చు వేసి వదులునో, ఎవడు ఆబోతునకు పెండ్లు చేయను అని ఎదురు చూచుచుందరు. ధనవంతులై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడక ఆబోతునకు అచ్చు వేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములను అనుభవించుటయేగాక వారి బంధువులను కూడా నరకములకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం ఇడిన వారు ఇహపరమునందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసములో విడువవలసినవి. ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరుల్లిపాయ తినరాదు, తిలాదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారాల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీక మాసమున 1 రోజులు రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఈ మాసమంతయు నది స్నానము చేయవలెను. రాత్రులు భోజనము మానవలను. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారాలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలెను. భోజనం 1 పూట మాత్రమే చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పురాణములు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలము గల వారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును. అటులో చేయని వారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానం చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపియే జన్మజన్మములు నరక కోపమును పడి కృషించుతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ కింది శ్లోకం చదివి మరీ స్నానం ఆచరించవలెను. శ్లోకం: గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధః కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ కాలక్షేపణంతో కాలము గడపవలెను. సాయంకాలం సంధ్యావందనం నాది కాలకృత్యములు ముగించి పూజామందిరమునున్న శివుని కల్పోత్తముగా ఈ క్రింది విధముగా పూజలు చేయవలెను. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధార్యాయ నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి.
ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణం నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయు పూజ చేయవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివ పూజన చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటులు చేసిన వారికి 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధి నిత్యం దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు 100 జన్మల నానా ఏనులందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగున జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతం శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను లేక పురాణం చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. విన్నారు కదండి. ఈ కార్తీక పురాణం నేనే చెప్పిందే వినండి అని నేను అనట్లేదు, ఇందులోనే రాసుందండి. ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మలకు పూర్వజ్ఞానం కలుగుతుంది. వ్రతము చేసెనను లేక పురాణం చదివినను విన్నను అట్టి వారికి సకల ఐశ్వర్యాలు కలిగి మోక్షప్రాప్తి కలుగుతుంది. అందుకే కార్తీక పురాణం వినండి, ఇంకొందరితో వినిపించండి, లేదంటే చదవండి, సకల ఐశ్వర్యాలు పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.